వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాఫీ చాట్ విత్ శ్రీ అండ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీజ. ఓకే, ఇవాళ వచ్చేసి మనము టాపిక్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళే ముందు, అంటే డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేసాక హాస్పిటల్కి వెళ్ళే ముందు హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అనే దాని గురించి టాపిక్ అన్నమాట. అండ్ నేను కూడా నేనేం తీసుకెళ్తున్నానని వీడియో ఎండింగ్లో చూపించబోతున్నాను. ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా ప్రతి ఒక్కటి లిస్ట్ అవుట్ చేసి చెప్తాను. అవన్నీ మీరు నోట్ చేసుకోండి వీలైతే, సో దట్ ఏది మిస్ కాకుండా మనం వన్స్ అక్కడికి రీచ్ అయ్యాక ఒకవేళ మనకు అన్నీ తెలిసిన వాళ్ళు వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. తెలియని వాళ్ళు వస్తే వాళ్ళకి యూస్ఫుల్ అయిన థింగ్స్ ప్యాక్ చేయాలి, మదర్కి యూస్ఫుల్ అయిన థింగ్స్ ప్యాక్ చేయాలి, బేబీకి యూస్ఫుల్ అయిన థింగ్స్ ప్యాక్ చేయాలి. ఇవన్నీ చేసుకోకుండా హాస్పిటల్కి అలాగా అంటే డమ్గా వెళ్ళిపోతే మనం చాలా రిస్కీగా ఉంటుందన్నమాట. మెస్అప్ అయిపోతుంది ఆ టైం అంతా. పర్ఫెక్ట్గా మనం బేబీ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. అండ్ బేబీకి చేయాల్సిన టెస్ట్లు ఉంటాయి, మదర్కి చేయాల్సిన టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా కవర్ చేసి ప్రాపర్గా చూసుకోవాలంటే మనం ఫస్ట్ హాస్పిటల్ బ్యాగ్ ప్రాపర్గా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటే ఇంకా ఈ డౌట్స్ అన్నీ ఉండవన్నమాట మనకి. వన్స్ హాస్పిటల్ బ్యాగ్ ప్రిపేర్ అయిపోయింది, మనకు కావాల్సిన వస్తువులన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, అండ్ మనతో హెల్పర్గా వచ్చిన వాళ్ళకు కూడా దీంట్లో ఇవి ఉన్నాయి అని చెప్పగలిగితే మనం ఆ టైం అంతా మెస్అప్ లేకుండా, హరీబరీ లేకుండా ప్రాపర్గా ఉన్న 2-3 days సటిల్గా జరుగుతుంది అనమాట. అందుకని ఈ హాస్పిటల్ బ్యాగ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి. అండ్ ఇది 3 waysగా కేటగరైజ్ అయి ఉంటుంది. అది నేను మొత్తం డీటెయిల్డ్గా వీడియో చేశాను. ఎలా అంటే ఇవి మ్యాండేటరీ, ఈ థింగ్స్ మనం తీసుకెళ్ళాలి, ఇవి తీసుకెళ్ళకపోయినా జరిగిపోతుంది అనే విధంగా నేను అన్ని కేటగరైజ్ చేసి మదర్ ఎసెన్షియల్స్ ఏంటి, బేబీ ఎసెన్షియల్స్ ఏంటి, మనతో వచ్చే పార్ట్నర్ ఆర్ హెల్పర్ ఎవరొకరు వాళ్ళకి ఇంపార్టెంట్ వస్తువులు ఏంటి అనేది ప్రాపర్గా డీటెయిల్డ్గా చెప్తాను. ఒక్కొక్కటి మీకు వీలైతే నోట్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఇది ట్రెండ్ అయిపోయిందనమాట. హాస్పిటల్కి వెళ్ళే ముందు బ్యాగ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో చూపించడానికి. అంటే కొంతమంది ప్రమోట్ చేయొచ్చు ప్రోడక్ట్స్, ఇవి తీసుకెళ్ళండి అని. అలా కాకుండా ప్రమోషనల్ వీడియో కాదు ఇది. నేను ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనే విధంగా అన్ని కేటగరైజ్ చేసి ప్రాపర్గా చెప్తానమాట ఈ వీడియోలో. ఒకసారి చూడండి, మీకు అంతా ప్రాపర్గా అర్థమైపోతుంది. అండ్ ఏవైతే అన్ఇంపార్టెంట్ అవి లెస్ కేటగరైజ్ లిస్ట్లో పెట్టుకోండి, సో దట్ ఎక్కువ తీసుకెళ్ళిపోకండి. మెటీరియల్ ఎక్కువ తీసుకెళ్ళిపోవడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే లగేజ్ ఎక్కువైపోతుంది, రూమ్ అంతా కూడా మెస్అప్ అయిపోతుంది. అలా కాకుండా కొన్ని తీసుకెళ్ళండి, అవి కూడా ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకెళ్ళండి. అక్కడికి తీసుకెళ్ళాక అయ్యో ఇది ఎందుకు తెచ్చామని అనుకోకూడదు. ఖచ్చితంగా అది యూస్ఫుల్ అయి ఉండాలి. అలా ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకుంటూ అన్నీ కలెక్ట్ అయ్యాక గ్యాదర్ చేసి ప్యాక్ చేసుకోండి. ఇవాళ హాస్పిటల్ బ్యాగ్ ఎలా సర్దుతున్నానో చూపిస్తాను అన్నాను కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి మనము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు హాస్పిటల్ ఫైల్ ఇది కంపల్సరీ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ ఫైల్ మిస్ అయిపోతే మీ ప్రీవియస్ హిస్టరీ, మీ 9th monthలో ఉన్న కంప్లీట్ హిస్టరీ, మీకు ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నా ఇవన్నీ డాక్టర్ ఐడెంటిఫై చేయలేరు. సో హాస్పిటల్ ఫైల్ అస్సలు మిస్ చేయొద్దు. ఈ హాస్పిటల్ ఫైల్తో పాటు మీ ఇన్సూరెన్స్ కార్డ్స్, ఇన్సూరెన్స్ పేపర్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, మీ పాన్ కార్డ్, ఏమన్నా ఐడి కార్డ్స్ ఉంటే ఆ ఐడి కార్డ్స్ అన్నీ, మీరు ప్రీవియస్గా ఏ ఐడి కార్డ్స్ హాస్పిటల్ వాళ్ళకి సబ్మిట్ చేశారో అవన్నీ తీసుకెళ్ళండి. ఓకేనా? ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. చూపించు. జాబ్ హోల్డర్స్ అయితే ఇన్సూరెన్స్ ఫైల్స్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళండి. ఓకేనా? అప్పటికప్పుడు అంటే చేయలేరు కదా. సెకండ్ థింగ్ వచ్చేసి మదర్ కంఫర్టబుల్గా ఉండాలి. మదర్ కంఫర్టబుల్గా ఉండటానికి మెయిన్ థింగ్ క్లాతింగ్. నేను ఒక 2 sets ఆఫ్ జిప్లెస్ క్లాత్స్, జిప్లెస్ మెటర్నిటీ వేర్ని తీసుకెళ్తున్నాను అనమాట. చూపించి ఒకటి ఓపెన్ చేసి. జిప్లెస్ మెటర్నిటీ వేర్ ఫీడింగ్ కోసం, ఇలా ఫీడింగ్ కోసం. ఎందుకంటే బేబీ పుట్టాక ముందైతే మనకి జిప్లెస్ అవసరం లేదు, ఫీడింగ్ కుర్తీస్ అవసరం లేదు. ఇప్పుడు డెలివరీ అవుతున్నాం కదా నెక్స్ట్, సో ఫీడింగ్ కుర్తీస్ ఇట్లా
ఇవి కంఫర్టబుల్గా మెత్తగా మన స్కిన్ ఫ్రెండ్లీ ఉండేటివి సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి కంఫీ వేర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నాకైతే క్వాలిటీ చాలా నచ్చింది. ఆఫ్టర్ వాష్ ఇవి వాష్ తర్వాత కూడా ఏ మాత్రం ఫేడ్ అవ్వలేదు, ఏ మాత్రం షింక్ అవ్వలేదు. సో ఐ లైక్ ద ఫ్యాబ్రిక్, అందుకనే మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నా. కంఫీ వేర్ మెటర్నిటీ కుర్తీస్ అనమాట. ఇవి 2 తీసుకెళ్తున్నా. 2 ఎందుకంటే మనం అక్కడ అడ్మిట్ అయిన వెంటనే వాళ్ళవి ఇస్తారు, సర్జికల్ గ్రౌండ్స్ అవన్నీ వాళ్ళవి ఇస్తారు. సో మనవేం అవసరం లేదు. ఎక్స్ట్రాగా తీసుకెళ్ళడం వల్ల మనకే బర్డెను. సో 2 మాత్రమే తీసుకెళ్తున్నా. మనం మ్యాక్స్ 3 days ఉంటాం అక్కడ. ఆ 3 daysలో 2 days మనవి, 1 day వాళ్ళది. సో అందుకని నెక్స్ట్ బేబీ పుట్టంగానే బేబీని కలెక్ట్ చేసుకోవడానికి శారీస్, స్మూత్ కాటన్ శారీస్. ఇవి కూడా బేబీ ఫ్రెండ్లీగా ఉండాలి. బాగా జిగేల్ అనేవి కాటన్వి కాకుండా వేరే క్లాత్ ఏవన్నా అలాంటివి తీసుకెళ్ళొద్దు. మీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉంటే మీ అత్త వాళ్ళవి అండ్ మీ అమ్మమ్మ వాళ్ళవి అలా సెంటిమెంట్స్ ఉంటే అలా తీసుకోండి. నేను కూడా మా అత్తమ్మవి మా అమ్మమ్మవి తీసుకెళ్తున్నా. ఇవి కూడా 1 time హాట్ వాటర్లో వాష్ చేసి కంప్లీట్ డ్రై చేశాక తీసుకెళ్తున్నా. చాలా స్మూత్గా ఉన్నాయి. ఇవి ఒక 2 తీసుకెళ్తున్నాము, బేబీని వ్రాప్ చేయడానికి అలా ఉంటుందని. నెక్స్ట్ బేబీ టవల్. వాళ్ళు ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళడం కానీ, దగ్గర రమ్మా చేయించు, ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళడం, యూరిన్ పాస్ చేయడం అలా చేస్తుంటారు కదా. సో వాళ్ళని క్లీన్ చేయడానికి మనకి ఎక్కువ క్లాత్స్ కావాలి. అందుకని ఒకటి ఎక్స్ట్రాగా బేబీ టవల్. ఎలాగో శారీస్ తీసుకెళ్తున్నాము, బట్ ఎక్స్ట్రాగా ఒక బేబీ టవల్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చి బేబీ యొక్క వెట్ వైప్స్ అనమాట. ఫస్ట్ ఫ్యూ డేస్ బేబీని వాటర్లో డిప్ చేయం మనం. వాళ్ళకి వాటర్తో స్నానం చేయడం కానీ ఇవేం చేయించము. వాళ్ళకి వెట్ టిష్యూస్ మాత్రమే యూజ్ చేస్తాం. వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు, మోషన్ పాస్ చేసినప్పుడు వెట్ టిష్యూస్తో మాత్రమే క్లీన్ చేస్తామన్నమాట. సో వాటి కోసం వెట్ టిష్యూస్. ఇవి అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో రెండిట్లో ఉన్నాయి. నియర్లీ 300 పడింది నాకు 4 ప్యాకెట్స్. బట్ ఎంఆర్పి వచ్చేసి ఒక్క ప్యాకెటే 220 ఉంది. ఆఫర్లో మనకి 400కి వచ్చేసాయి అనమాట. నేను లిటిల్స్ కంపెనీ తీసుకున్నాను. మంచి రివ్యూస్ ఉన్నాయి. బేబీస్కి ర్యాషెస్ రావడం కానీ ఏమీ లేదంట. సో అన్ని రివ్యూస్ చెక్ చేసి తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళు చాలా సెన్సిటివ్ స్కిన్, సో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేలా సెలెక్ట్ చేయాలి కదా, అందుకని. ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది. వితిన్ 10 minutesలో డెలివరీ అయిపోయింది. ఇవన్నీ తీసుకెళ్ళట్లేదు, ఎందుకు ఎక్స్ట్రాగా వెయిట్ ఎక్కువ. ఓన్లీ 1 pack తీసుకెళ్తున్నా, ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ బేబీ డైపర్స్ తీసుకెళ్ళట్లేదు. బేబీ డైపర్స్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే, ఫస్ట్ 2 days వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చాక స్కిన్ టెస్ట్ అంతా జరగాలి బేబీస్కి. మనం ఏ కంపెనీ ప్రోడక్ట్ ఉంటే ఆ కంపెనీ వేయకూడదు డైపర్స్, అందుకని బేబీ డైపర్స్ తీసుకెళ్ళట్లేదు. వన్స్ వాళ్ళు ఇచ్చేసాక, తీసుకున్నాక ఏది సెట్ అవుతుంది బేబీకి అనేది చెక్ చేసుకొని బేబీ డైపర్స్ తీసుకెళ్తా. నెక్స్ట్ ఇది మెటర్నిటీ ప్యాడ్స్ అన్నమాట. మనకి ఏదో సీ సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా బ్లీడింగ్ అనేది కామన్. 10 to 15 days బ్లీడింగ్ అవుతుంది అనమాట. సో అందుకని 360 degrees ప్రొటెక్షన్ ఉండే డైపర్స్. 360 degrees యూజువల్గా మనకి దగ్గరికి చూపించు. యూజువల్గా మనకి నార్మల్ పీరియడ్ ప్యాడ్స్ ఎలా ఉంటాయి, నార్మల్ 1 side ఉంటాయి కదా. ఇది 360 degrees యాంటీ లీక్ ఎందుకు తీసుకున్నా అంటే, అప్పుడు మనం ఎలా పడుకుంటామో మనకి తెలియదు. సో కంఫర్టబుల్గా ఉండాలి. స్టెయిన్స్ అవుతూ ఉంటే ఊరికూరికే డ్రెస్ చేంజ్ చేయలేము, అప్పుడు వేసిన డ్రెస్సే మనకు ఉండాలి. అందుకని యాంటీ లీక్ ప్రొటెక్షన్ ఉండేది. ఈ ప్రోడక్ట్ అమెజాన్లో ఉంది, ఫ్లిప్లో ఉంది అండ్ ఆల్సో ఇన్ మీషో తీసుకున్నాను. ఇది నాకు వచ్చి కాస్ట్ ఎంత పడింది, 450 rupees పడింది. 10 pads వచ్చాయి. సో ఫస్ట్ అయితే ఇవి నేను చెక్ చేయాలి అనుకున్నాను. అండ్ ఈ కంపెనీ ఎందుకు ప్రిఫర్ చేశానంటే, XXL నుంచి XXL దాకా ఉంది దీంట్లో సైజు. మనం వన్స్ మెటర్నిటీ ప్రెగ్నెన్సీ లాస్ట్ స్టేజ్లో ఉన్నంటే బాగా లావ్ అయిపోయి ఉంటాం. కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలంటే అట్లీస్ట్ XXL ఉండాలి. అందుకని ఈ కంపెనీ. మిగతా అన్ని కంపెనీస్లో XL, L ఇంతే ఉంది. ఈ ఇవి అనే దాంట్లో మాత్రం పెద్ద సైజెస్ ఉన్నాయి. సో అందుకే ఇది ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్
ఇది మఫ్లర్ ఎందుకంటే మనకి డెలివరీ అయిన వెంటనే ఇట్లా కట్టుకుంటాం కదా, చెవుల్లోకి గాలి వెళ్ళకుండా, అందుకనేసి ఇది మఫ్లర్ మా డాడీ తీసుకొచ్చాడు నిన్న నైట్. ఇక్కడ బెంగళూరులో ఎక్కడ దొరకలేదు, ఊరు నుంచి తెప్పించుకున్నాను మఫ్లర్. ఆన్లైన్లో ట్రై చేసాం కానీ చాలా చిన్ని ఉన్నాయి, ఇది పెద్దగా ఉంది, మంచిగా ఇయర్స్ అంతా కవర్ అవ్వడానికి. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ టాయిలెటరీస్, మనకు కావాల్సిన ఫేస్ వాషెస్, మీకు ఏది సూటబుల్ అవుతుంది అని అనుకుంటే ఆ ఫేస్ వాష్, వ్యాజ్లైన్, మన బ్రష్, టంగ్ క్లీనర్, స్టిక్కర్స్ కానీ కూమ్ కానీ ఏమైనా దీంట్లో ప్యాక్ చేసేసుకోండి. సపరేట్గా ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకోండి, వాష్ బ్యాగ్స్ టైప్ సపరేట్గా పెట్టుకొని అన్నీ ఒక దగ్గర, ఒక కూంబ్ ఒక దగ్గర, బ్రష్ ఒక దగ్గర, అలా కాకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి హెల్పింగ్కి వచ్చిన వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళకి విసుగు లేకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే బెటర్, అందుకని ఒక పౌచ్. నెక్స్ట్ స్లిప్పర్స్ ఎందుకంటే వన్స్ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత మనం లెగ్స్ వాటర్లో పెట్టకూడదంట. సో అందుకని 1 pair ఆఫ్ స్లిప్పర్స్. డాక్టర్ ఎక్స్ట్రా సాఫ్ట్ అని 9 size తీసుకున్నాను. నా సైజ్ కొంచెం లావ్ అయిపోయాను కాళ్ళంతా వాటర్ ఉండడం వల్ల. సో 9 size తీసుకున్నా. ఇది అమెజాన్ నుంచి తీసుకున్నా, బిలో 400లో వచ్చేసింది. ఇది డాక్టర్ ఎక్స్ట్రా సాఫ్ట్, ఈ కంపెనీ తీసుకున్నా అన్నమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీ క్యారియర్ అనమాట. ఇది ఎందుకు అంటే తిరిగి తీసుకొచ్చేటప్పుడు బేబీని దీంట్లో పెట్టుకొని తీసుకొచ్చుకుంటాము. ఇది వాళ్ళ పిన్ని పంపించింది అమెరికా నుంచి. గిఫ్ట్స్ నేను ఆల్రెడీ చూపించాను కదా, దాంట్లో ఇదనమాట. అన్ని బెడ్స్ అన్నీ తీసుకెళ్ళట్లే, అవసరం లేదనేసి ఇదొక్కటి బేబీని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు దీంట్లో తీసుకొస్తాము. నెక్స్ట్ మీ ఫోన్కి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఒక దగ్గర పెట్టుకోండి. సో ఈజీగా తీసుకొని మీరు బ్యాగ్లో ప్యాక్ చేసేసుకోవచ్చు. అండ్ 1 set ఆఫ్ బెడ్షీట్స్. మన హెల్పింగ్కి అమ్మ కానీ హస్బెండ్ కానీ ఎవరొకరు వస్తారు, వాళ్ళకి బెడ్షీట్స్ అండ్ కప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా పెద్దది, కంఫర్టర్స్ అలాంటివి తీసుకోండి. ఒకవేళ మీరు వింటర్ సీజన్లో కానీ వెళ్తుంటే స్వెటర్స్ అన్నీ పెట్టుకోండి, చలి ఉండకుండా. ఇప్పుడు ఇదంటే సమ్మర్ కాబట్టి నాకు ఏమంత నెససరీ లేవు, సో నేను ప్యాక్ చేసుకోవట్లేదు. అండ్ బేబీకి ఇంతకు మించి ప్రోడక్ట్స్ ఏం అవసరం లేదు. బేబీ క్లాత్స్ అంటే ఒక సెట్ ఆఫ్ క్లాత్స్ హాస్పిటల్ వాళ్ళే ఇస్తారు, సో మీరేం పర్చేస్ చేయొద్దు. అండ్ ఇది కాకుండా ఇంకా క్లాత్స్ అంటే వన్స్ బేబీ పుట్టాక వెళ్ళి తెచ్చుకోవాలంట. మాకు అలాగే ముందుగా తెచ్చుకునేది లేదంట, సో మేము పర్చేస్ చేయలేదు బేబీ క్లాత్స్ అవేమి. ఇంతవరకు అయితే ఇది. అందరూ కొన్ని డజన్స్ ఆఫ్ క్లాత్స్ ఎత్తుకోబోతున్నారు. ఎక్కువ టాయిలెటరీ సామాను ఇవన్నీ క్లమ్జీగా, ఎందుకు వేస్ట్గా తీసుకురావడం అవసరం లేదు. మెయిన్ థింగ్స్ అయితే ఇవేను. తర్వాత డెలివరీ అయినాక బేబీ బట్టలు ఒకటి, మిగతా అన్నీ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ మన సొంతంగా కావాలి అంటే మాత్రం వెళ్ళి చక్కగా మనకి ఏ కంపెనీ మనకి పడుద్దో ఆ కంపెనీ పర్చేస్ చేసుకుంటే అయిపోతుంది. మెయిన్ వస్తువులు మాత్రం ఇవి చాలు, ఇంతకంటే ఎక్కువ తీసుకెళ్ళొద్దు. 1 more థింగ్ ఏంటంటే, నేను మిగతా ప్రోడక్ట్స్ ఇంకా అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి ఇంకా ప్రోడక్ట్స్ తీసుకెళ్ళొచ్చు అనేది 3 categories చేసి పెడుతున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీకు కావాలంటే నోట్ చేసుకోండి, ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకుంటే ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది మీకు. సో ఒకసారి నోట్ చేసుకోండి, మీరు నీట్గా ప్యాక్ చేసుకోండి, ఏది మిస్ చేయొద్దు. అక్కడికి వెళ్ళాక క్లమ్స్ అయిపోవద్దు అనమాట. సో ఇంకా మనం చెప్పుకున్న విధంగానే 3 categories డివైడ్ చేసుకోవాలి. మదర్ ఎసెన్షియల్స్, బేబీకి కావాల్సినవి, అండ్ ఆల్సో మనకి విజిటర్గా హెల్పర్గా వస్తారు కదా మన మదర్ కానీ హస్బెండ్ కానీ, అలా 3 categories డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏమేమి కావాలి అని ఒక పేపర్ పెన్ తీసుకొని మాకు ఇవి ఎసెన్షియల్ అనేది ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవాలన్నమాట. ఇలా లిస్ట్ అవుట్ చేసుకుంటే మనం ప్రాపర్గా ఏది మిస్ కాకుండా తీసుకెళ్ళగలం అన్నమాట. లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆల్ డాక్యుమెంట్స్, మన కేస్ ఫైల్ అండ్ ఇన్సూరెన్స్ కార్డ్స్ కానీ, ఆధార్ కార్డు, అక్కడ మనం ఏదైతే ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నామో ఐడి కార్డ్స్ అన్నీ మన దగ్గర ఉండేలా చూసుకోండి. అండ్ ఆల్సో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏది అవసరమో, మనీకి ఏది అవసరమో అవి ప్రాపర్గా తీసుకెళ్ళడానికి అన్నీ పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకోండి.
సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లాతింగ్. మనం తీసుకెళ్ళే బట్టలు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి. అండ్ అది బేబీకి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్‌కి సూటబుల్‌గా ఉండాలి. అంతే తప్ప టైట్‌గా బాడీ ఫిట్టింగ్స్ తోటి, నెట్ క్లాత్, గ్లిటరీగా ఇలాంటివి మాత్రం అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దు. నైటీ కైండ్ ఆఫ్ థింగ్సే తీసుకెళ్ళండి. కాటన్ మెటీరియల్ ఉండేలా చూసుకోండి. అప్పుడే డెలివరీ అయి ఉంటుంది కాబట్టి మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, మీరు తీసుకెళ్ళే డ్రెసెస్ బేబీ ఫ్రెండ్లీ అండ్ మీ స్కిన్ ఫ్రెండ్లీ ఉండేలాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఫీడింగ్ సపోర్టివ్ బ్రాస్. ఇవి మీ లిస్ట్‌లో ఉండేలా చూసుకోండి. మీరు కానీ కంపల్సరీ లాంజ్ వేర్ లోపల పెట్టికోట్స్ ఇలాంటివి యూజ్ చేసే పనైతే ఇవి మీ లిస్ట్‌లో ఉండేలా చూసుకోండి. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ పంప్. కొంతమంది మదర్స్‌కి ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉండడం వల్ల బేబీ ప్రాపర్‌గా ల్యాచ్ చేయదు. అప్పుడు బేబీ వెయిట్ కూడా తగ్గిపోతూ ఉంటుందనమాట. సో, ఇటువంటివి అవాయిడ్ చేయడానికి బ్రెస్ట్ పంప్ అయితే క్యారీ చేయండి. బ్రెస్ట్ పంప్ కూడా మంచిగానే మనకి యూజ్ అవుతుందనమాట. ఒకవేళ మీ హాస్పిటల్‌లో ఉంది అంటే బ్రెస్ట్ పంప్ తీసుకెళ్ళడం మానేయండి. ఎందుకంటే మనం మినిమల్‌గానే తీసుకెళ్ళాలి. అన్నీ ఎక్కువ తీసుకెళ్ళి హాస్పిటల్ రూమ్ అంతా మెస్సప్ అవ్వడం కంటే మనం తక్కువ లగేజ్ తీసుకెళ్ళడమే బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీడింగ్ పిల్లో. ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ టైంలో కూర్చొని మిల్క్ ఇవ్వడమే చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. అండ్ న్యూ మామ్స్ ఎవరైతే ఉన్నారో, న్యూ మామ్స్ అంటే ఫస్ట్ టైం డెలివరీ అయి ఉంటారు కదా! వాళ్ళకంత ప్రాపర్‌గా బేబీకి మిల్క్ ఎలా ఇవ్వాలో కూడా అంత అర్థం కాదు. సో, మనం వంగిపోయి ఇవ్వడము, అంటే బేబీ ల్యాచ్ చేయట్లేదు, బేబీకి అందేలా ఇవ్వాలి అని చెప్పి అలా అది చాలా అంటే చాలా తప్పు పని. బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లో ఉండడం వల్ల నడుము నొప్పి అనేది మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో, దానికోసం మీరు ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెట్ వైప్స్. ఇవి మదర్‌కి కావాలి, బేబీకి కూడా కావాలనమాట వెట్ వైప్స్. ఎందుకంటే మదర్ ఆ టైంలో బాత్ అనేది ఫ్రీక్వెంట్‌గా చేయలేము. మనం మిల్క్ ఇస్తూ ఉండడం వల్ల మన దగ్గర కొంచెం స్వెట్టీ స్మెల్ కానీ, అంటే ఆ మిల్క్ స్మెల్ కానీ వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడప్పుడు మన బాడీని, అండర్ ఆర్మ్స్‌ని క్లీన్ చేసుకోవడానికి వెట్ వైప్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా యూజ్ అయితే అవుతాయి. అండ్ బేబీకి కూడా వెట్ వైప్స్ ఈ స్టేజ్‌లో అంటే న్యూబోర్న్ స్టేజ్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ ప్యాడ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టార్టింగ్ 10-15 డేస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుందనమాట. సో, మనకి 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ అనేది కావాలి. నార్మల్ ప్యాడ్స్ సూటబుల్ కావు. అప్పుడు మనం నార్మల్ ప్యాడ్స్‌లో చాలా డిస్కంఫర్ట్ పడడం కంటే ఇలా 360 డిగ్రీస్ న్యూ మామ్ అని దొరుకుతుంది. ఇవి అమెజాన్‌లో, ఈవెన్ మీషోలో కూడా ఉన్నాయి. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ ఉండేటివి మాత్రమే తీసుకోండి. సో దట్ మనకి 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ ఉంటే ఏంటంటే, మనం ఎటైనా తిరగొచ్చు. డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఎటు పడుకున్నా అవి స్టెయిన్స్ కాకుండా, అప్పుడు ఈవెన్ బాతింగ్ కూడా మనం చేయలేం. ఆ కండిషన్‌లో మనం నార్మల్ ప్యాడ్స్ కంటే మెటర్నిటీ ప్యాడ్స్ ప్రిఫర్ చేయడమే చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంఫర్టర్స్ కానీ, బెడ్‌షీట్స్, స్వెటర్స్ ఏవైనా మీకు ఏదైతే కంఫర్టబుల్ ఎక్కువగా ఉంటుందో వాటిని తీసుకెళ్ళండి. ఓకేనా? మీకు ఇష్టమైన పిల్లో, ఇష్టమైన బెడ్‌షీట్ ఏవైతే ఉంటుందో అవి తీసుకెళ్ళండి. వాటిలో మీరు కంఫర్ట్‌గా ఉంటారు అని అనుకునేవి తీసుకెళ్తే మనం అక్కడ కంఫర్టబుల్‌గా ఆ ఉన్న 2 డేస్ కొంచెం కంఫర్టబుల్‌గా ఉండగలమనమాట. స్వెటర్స్ కానీ ఏవైనా నార్మల్‌గా సమ్మర్ సీజన్‌లో వెళ్ళే వాళ్ళకి స్వెటర్స్ అవి అవసరం లేదు. ఒకవేళ మీరు వింటర్‌లో, రైనీ సీజన్‌లో వెళ్ళేవాళ్ళు స్వెటర్స్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ ప్యాడ్స్. ఇవొచ్చి చాలా మందికి బ్రెస్ట్ మిల్క్ లీక్ అయిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు చాలా డిస్కంఫర్ట్ అయిన స్మెల్. లీక్ ఎందుకు అవుతుందంటే కొంతమంది మదర్స్ హెవీ ప్రొడక్షన్ అనేది ఉంటుందన్నమాట మిల్క్. అటువంటి వాళ్ళకి ఈ వాషబుల్ నర్సింగ్ ప్యాడ్స్ చాలా ఇంపార్టెంట్. అవి అక్కడ ప్లేస్ చేసేస్తే ఆ లీక్ అయ్యే మిల్క్‌ని అబ్జార్ప్షన్ చేసేసుకొని మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదన్నమాట. సో, నర్సింగ్ ప్యాడ్స్ వీలైతే ఇవి కూడా మీరు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ ఈ నర్సింగ్ ప్యాడ్స్ హాస్పిటల్ ఫార్మసీలో అవైలబుల్ ఉండవు. నెక్స్ట్ మెటర్నిటీ అండర్‌వేర్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 360 డిగ్రీస్ ప్యాడ్స్ యూజ్ చేయకుండా నార్మల్‌వి యూజ్ చేస్తుంటే
ఇవి కంపల్సరీ తీసుకెళ్ళండి. ఇవి మీ టమ్మీకి కూడా సపోర్ట్ ఉంటుంది అండ్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. ఇవి వచ్చి అమెజాన్‌లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. మొబైల్ ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ అందరూ ఫోన్ అయితే క్యారీ చేసేస్తారు. బట్ ఛార్జర్ మిస్ అయిపోతుంటారు. ఇవొచ్చి మీరు పక్కన లిస్ట్ ఔట్ చేసుకోండి మర్చిపోకుండా. సో దట్ వెళ్ళే మూమెంట్‌లో తీసుకొని వెళ్ళిపోవచ్చనమాట హ్యాపీగా. సో ఇవి కూడా మీ లిస్ట్‌లో రాసుకునేటప్పుడు రాసి పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టూల్ సాఫ్ట్‌నర్. ఇది మీరు ఇంతకు ముందే ఏదైనా జెన్యూన్ ప్రోడక్ట్, ఏదైనా మీకు సూటబుల్ అయ్యే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు అంటే అది తీసుకెళ్ళండి. అంటే మీకు మీ బాడీకి సెట్ అయ్యే స్టూల్ సాఫ్ట్‌నర్ ఉంటే తీసుకెళ్ళండి. అదర్‌వైజ్ హాస్పిటల్‌లో ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలా, చేసుకోకూడదా అనేది మీ విష్ అనమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బాడీ డియోడ్రెంట్. ఇది కంపల్సరీ తీసుకెళ్ళండి. వెట్ వైప్స్ తోటి మీరు బాడీ క్లీన్ చేసుకున్నప్పుడు డియోడ్రెంట్ యూజ్ చేసుకోండి. అప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోవచ్చనమాట. డియోడ్రెంట్‌ని కూడా కంపల్సరీ తీసుకెళ్ళండి. ఆ టైంలో మనకి మూడీగా, వీక్ అయిపోయినట్టు అలా ఉండకుండా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉండేలాగా ఇలాంటివి యూజ్ చేస్తుంటే మన బాడీ ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో దట్ మనం కొంచెం యాక్టివ్‌గా బేబీని కూడా యాక్టివ్‌గా చూసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. ఇది కంపల్సరీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే బాడీ ఎసెన్షియల్స్ ఫ్రెష్ ఫీలింగ్ కోసం మన మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ కానీ, కూంబ్ దగ్గర నుంచి పేస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ ఒక దగ్గర ప్రాపర్‌గా అరేంజ్ చేసుకొని దానికి ఒక సెపరేట్ బ్యాగ్ సన్ స్క్రీన్స్, లోషన్స్ ఎవ్రీథింగ్ మీకేమేమి కావాలో అన్నీ ఒక టాయిలెటరీ బ్యాగ్ సెట్ చేసుకొని దాంట్లో ప్రాపర్‌గా తీసుకెళ్ళండి. అప్పుడే మీకు ఎక్కడెక్కడున్నాయి అని సెర్చ్ చేసుకోకుండా ఈజీగా దొరుకుతూ ఉంటాయన్నమాట. అది మీకే కాదు, మీతో వచ్చిన వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే, వాళ్ళకి ఎక్కడుంది అని వెతికిచ్చే అంత కష్టం ఉండకూడదనమాట. ఇక్కడుంది అని చెప్తే ఆ ప్రోడక్ట్ ఈజీగా తీసి ఇవ్వగలగాలి. సో, అందుకని అన్నీ ఒకే దగ్గర మెయింటైన్ చేయండి. సో, చూసారు కదా! ఇవి మదర్ ఎసెన్షియల్స్. ఆల్మోస్ట్ కావాల్సినవి అన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేశాను అని అనుకుంటున్నాను. మీకింకా ఏమన్నా తెలుసున్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను కూడా ఫాలో అవుతాను. నెక్స్ట్ బేబీ ఎసెన్షియల్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బేబీ ఎసెన్షియల్స్. ఇవి కూడా ప్రాపర్‌గా నోట్ చేసుకోండి. అన్ని యూజ్‌ఫుల్ అయ్యే థింగ్స్ చెప్తాను. బేబీ ఎసెన్షియల్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి వేసే బట్టలు అవి చాలా స్మూత్‌గా, చాలా కంఫర్టబుల్‌గా ఉండేలా తీసుకెళ్ళండి. అండ్ మీరు మాల్స్‌లో కానీ, ఆన్‌లైన్‌లో ఎక్కడ పర్చేస్ చేసినా బేబీ థింగ్స్ మాత్రం ఫస్ట్ 1 వాష్ అయితే చేయండి. వాష్ చేసినవే తీసుకెళ్ళండి. డైరెక్ట్ అలా మాత్రం తీసుకెళ్ళొద్దు బేబీ క్లాత్స్. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అండ్ ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి 1 టైమ్ వాష్ చేసిన క్లాత్స్ కంపల్సరీ తీసుకెళ్ళండి. అక్కడ మనం 1 ఆర్ 2 డేస్ ఉండాల్సొస్తుంది. వాళ్ళు ఎక్కువ టైం మోషన్ పాస్ చేయడం, ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం ఫ్రీక్వెంట్‌గా డ్రెసెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. సో, బేస్డ్ ఆన్ దట్ మీరు కౌంట్ చేసుకొని తీసుకెళ్ళండి. మినిమమ్ ఒక 5-6 పెయిర్స్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేబీకి యూజ్ చేసే టవల్. ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బేబీ నుంచి ఈజీగా వెట్ అనేది తీసేయాలి. అటువంటి టవల్‌ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి. అండ్ అది చాలా స్మూత్‌గా ఉండాలి. బేబీ స్కిన్‌కి ఎఫెక్ట్ అవ్వకూడదనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్పుడే పుట్టిన బేబీస్‌కి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీ కంఫర్టర్. అది చాలా థిక్‌గా వాళ్ళకి మంచి వార్మ్‌ని ప్రొవైడ్ చేసేలాగా అంటే మదర్ ఊమ్‌లో ఉన్న టెంపరేచర్‌ని ప్రొవైడ్ చేసేలా ఉండేలాగా తీసుకోండి. అది కూడా ఇంపార్టెంట్ థింగే. నెక్స్ట్ వచ్చేసి బేబీ డైపర్స్. ఇవి కూడా ఇంపార్టెంట్ థింగే. బట్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్‌లో బేబీ డైపర్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఛాన్స్ ఉంది, మీ దగ్గరలో అవైలబుల్ ఉందంటే తీసుకెళ్ళండి. అదర్‌వైజ్ నో నీడ్ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మిట్టెన్స్, సాక్సెస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. మిట్టెన్స్, సాక్సెస్ ఉండడం వల్ల వాళ్ళకి చేతులకి, కాళ్ళకి మంచి వార్మ్‌త్ అనేది ఉంటుంది. దానికోసం ఒక 4-5 పెయిర్స్ అనేవి దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్యాప్. హెడ్ క్యాప్ కూడా ఇంపార్టెంటే. ఒక 2 ఆర్ 3 పెయిర్స్ హెడ్ క్యాప్స్ ఉంచుకోండి. ఎందుకంటే బేబీ చెవుల్లోకి గాలి వెళ్ళకుండా అప్పుడే పుట్టుంటారు కదా! వాళ్ళకి వెచ్చదనం కోసం వాళ్ళు కంఫర్టబుల్‌గా నిద్రపోవడం కోసం ఈ హెడ్ క్యాప్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. సో, హెడ్ క్యాప్స్ కూడా ఒక 2 ఆర్ 3 పెట్టుకోండనమాట.
మదర్ బేబీ ఎసెన్షియల్స్ ఎంత ప్రాపర్‌గా ప్యాక్ చేస్తున్నారో, పార్ట్నర్ ఎసెన్షియల్స్ కానీ, మీకు హెల్పింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళ థింగ్స్ కానీ ప్రాపర్‌గా అరేంజ్ చేసుకోండి. అండ్ వాళ్ళకి కావాల్సిన క్లాతింగ్ కానీ, బెడ్‌షీట్స్, పిల్లోస్, వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్, వాటి యాక్సెసరీస్‌ని ఇవి ప్రాపర్‌గా ప్యాక్ చేయండి. అండ్ సమ్‌టైమ్స్ మదర్‌ని, బేబీని ఎగ్జామిన్ చేయడానికి తీసుకెళ్ళుంటారు. ఏదైనా ప్రొసీజర్స్‌లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళ కోసం సెపరేట్‌గా స్నాక్స్ అనేవి ప్యాక్ చేయండి. హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంటే వెల్ అండ్ గుడ్. అలా కాకుండా హాస్పిటల్‌లో అవైలబిలిటీ లేకుంటే వాళ్ళకి బోర్ కొట్టకుండా మంచిగా ఫ్రెష్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసిన హెల్తీ స్నాక్స్ తీసుకెళ్లడం వల్ల చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో చాలామందికి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ చాలామందికి యూస్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైతే ప్రెగ్నెన్సీ స్టేజ్‌లో ఉన్నారో అండ్ డ్యూ డేట్ దగ్గరలో ఉందో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ ఆర్ లైకింగ్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ కంటెంట్ కానీ మీకు నచ్చింది, ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.